ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు అంతగా రీచ్ అవుతుందన్నమాట. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, రేపు 27వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే ఈ దర్శనం టికెట్లు జూన్ నెలకు సంబంధించి కోటా విడుదలవుతుందండి. అదేమిటో నేను ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంది కదండి. ఇక్కడ మీరు కనుక క్లిక్ చేస్తే ఒక్కసారి చూడండి, ఇక్కడ జూన్ జూలై నెలకు సంబంధించి కోటా ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈ టికెట్లు ఈ హోమము ఏమిటో నేను ఒక్కసారి మీకు వివరిస్తానండి. ఒక 4 నెలల నుంచి కూడా టీటీడీ యాజమాన్యం వారు మనకి కొత్త విధానం అనేది అయితే అమల్లోకి తీసుకొని రావటం జరిగింది. ఈ విధానం ద్వారా ఎవరైతే కనుక ఈ హోమం టికెట్లు రేపు ఉదయం బుక్ చేసుకుంటారో జూన్ నెలకి, వారందరూ కూడా ఈ హోమంలో పాల్గొన్న తర్వాత డైరెక్ట్గా కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి మీరు వెళ్ళవచ్చు. అయితే భక్తులందరికీ ఈ హోమం ఎక్కడ జరుగుతుంది ఏమిటి అని ఒక డౌట్. అదేమిటి అంటే, సప్త గౌ ప్రదక్షిణశాల అనే ఈ గుడి పేరు, ఇది తిరుపతిలోని నడక మార్గం దగ్గర అలిపిరి దగ్గర ఉంది. ఈ గుడిలో ఈ దివ్యానుగ్రహ హోమంలో మీరు పాల్గొంటే, ఈ హోమం అయిపోయిన తర్వాత మీకు హోమం టికెట్లను టీటీడీ యాజమాన్యం వారు స్కాన్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా తిరుమల కొండపైన మీకు 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో దీనికి సంబంధించి దర్శనం టికెట్లు జూన్ నెల కోట అనేది రేపు ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. మీరంతా బుక్ చేసుకోండి. సో ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే రేపు ఏం చేస్తారంటే, ఇక్కడ లాగిన్లోకి వచ్చేసి ఇలాగ ttd.devasaram.ap.gov.in అని వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో రేపు మీరు ఏం చేస్తారు, ఇక్కడ చూసారు కదా దివ్యానుగ్రహ హోమం అనేది, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు టెంపుల్లో సప్తగో ప్రదక్షిణశాల తిరుపతి అని మాత్రమే ఉంచాలి, వేరే ఏది పెట్టకూడదు. అలాగే ఇక్కడ సేవలో హోమం అని పెట్టి ఇక్కడ జూన్లో మీకు ఎప్పుడు కావాలో అప్పుడు డేట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు స్క్రీన్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలా ఉందో చూసారు కదా, స్క్రీన్ ఇలా ఉంటుందన్నమాట. ఈ స్క్రీన్ పైన నేను ఇది ఓల్డ్ రికార్డింగ్ వీడియో మీకు అందరికీ కూడా చూపిస్తున్నా. ఇక్కడ మీరు జనరల్ డీటెయిల్స్లో గోత్రము, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, కంట్రీ ఇండియా, స్టేట్ ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, సిటీ, అలాగే పిలిగ్రిమ్ డీటెయిల్స్లో మీ పేరు, మీ వయసు, జెండరు అన్నీ కూడా రాయండి. ఆధార్ కార్డ్ నెంబర్ అన్నీ రాసి ఇక్కడ ఆటోమేటిక్గా కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు ఇలా పేమెంట్ పేజ్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు రేపు ఏం చేస్తారంటే ఇక్కడ పేమెంట్ చేయాలన్నమాట. సో పేమెంట్ చేసే ముందు నేను మీ అందరికి ఒక విషయం చెప్తున్నానండి. ఈ హోమం టికెట్లు అనేవి ఒక్కసారికి 2 వ్యక్తులు మాత్రమే బుక్ చేసుకోగలరు. 1600 రూపాయలు అవుతుందండి. ఒక్కొక్కరికి 800 పడుతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. సో ఆ తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు ఇలా పేమెంట్ పేజ్ వచ్చింది కదండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, యూపీఐ అంటే ఏంటి, ఫోన్పేకి మీకు ఒక యూపీఐ ఐడి ఉంటుంది కదా, మీ మొబైల్ నెంబర్ @ అని ఉంటుంది కదా, ఆ నెంబర్ అని ఇక్కడ ఎంటర్ చేసి పే నౌ అని క్లిక్ చేయండి. లేదు మేము డెబిట్ కార్డు క్రెడిట్ కార్డుతో పే చేస్తామంటే మీ ఇష్టం. మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, కార్డు నెంబరు, మీ పేరు, ఎక్స్పైరీ డేటు, అలాగే కార్డు CVV నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీ యూజర్ ఐడిను, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. చేసి పే నౌ అని కనుక పే చేసినట్లయితే నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి, పేజ్ అనేది మీకు ఆటోమేటిక్గా మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. చూసారా, నేను ఆటోమేటిక్గా టికెట్ బుకింగ్ చూపించేసినాను. కంటిన్యూ అయిన తర్వాత మీకు ఇట్లా పేమెంట్ అయిపోయిన తర్వాత ఇలాగా ప్రాసెస్డ్ అనేసి 1600 రూపాయలు అయ్యిందని మీకు చెప్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా టికెట్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇది రేపు మీరందరూ ఉదయం చేయాల్సిన ఒక విషయము. సో ఇంకా చాలామంది నన్ను అడుగుతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే, మరి జూన్ నెల జూలై నెలకు సంబంధించి బస్ టికెట్ ద్వారా ఏమైనా మేము వెళ్ళవచ్చా అని. సో మీ భక్తులందరికీ చెప్తున్నానండి, జూలై 6వ తారీఖు వరకు కూడా ఇప్పటికీ కూడా టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఏపీఎస్ఆర్టీసీ అయినా టీఎస్ఆర్టీసీ అయినా జూలై నెలకి సంబంధించిన కోట మీ అందరికీ కూడా జూన్ 1st వీక్లో రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడే ఏమీ ఉండదు. దయచేసి ఈ విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగవచ్చు. ఇక ఈ వీడియోలో మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి. ఆగస్టు నెలాఖరి వరకు కూడా, అంటే
రాబోయే మే, జూన్, జూలై, ఆగస్టు నెలాఖరు వరకు కూడా అన్ని రకాల 300, 500 రూములు, అంగప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు, సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శన టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. డైరెక్ట్ ఆర్జీ సేవలు అన్ని రకాల టికెట్లు కూడా అయిపోయినాయి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే ఆగస్ట్ నెలకి సంబంధించి మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూసారా, ద కోటా రిలీజ్ ఆఫ్ దర్శన్ అకామిడేషన్ సేవ టు ద ట్రస్ట్ స్కీమ్స్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఈ షెడ్యూల్ టు రిలీజ్ ఆన్ 27th May 2024 at 11:30. అంటే రేపు ఉదయం 11:30 మీ అందరికీ కూడా ట్రస్ట్లకి ఎవరైతే కనుక మీరు ₹1,00,000 కంటే పైబడి డొనేషన్ చేస్తుంటారు కదా, వారికి అకామిడేషను అలాగే సేవ బుక్ చేసుకోవడానికి, దర్శనం బుక్ చేసుకోవడానికి ఆగస్ట్ నెల కోటా అనేది విడుదలవుతుంది. ఇది అందరికీ కాదండి, ₹1,00,000 పైన అమౌంట్ పే చేసిన వారి కోసమే ఈ వీడియో. దయచేసి ఈ విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి. దీంతోపాటు మరొక అప్డేట్ ఏమిటి అంటే రేపు ఉదయం 11 గంటలకు ఆగస్ట్ నెలకి సంబంధించి మీ అందరికీ కూడా జనరల్ శ్రీవారి కోట ఆన్లైన్ బుకింగ్ తిరుమల తిరుపతి అనేది ఓపెన్ అవుతుందండి. మధ్యాహ్నం 12 గంటలకి నవనీత సేవ ఓపెన్ అవుతుంది. అలాగే 1 గంటకి పరకామణి సేవ ఓపెన్ అవుతుంది. నేను మరలా మీకు అందరికి ఒకసారి ఇది చదివి వినిపిస్తున్నాను చూడండి. ది ఆన్లైన్ కోట ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2024 విల్ బి రిలీజ్డ్ ఎట్ 11 AM. నవనీత సేవ ఎట్ 12 noon అండ్ పరకామణి సేవ ఫర్ తిరుమల ఎట్ 1 PM ఆన్ 27/05/2024. చూశారు కదండి, నేను మరలా చెప్తున్నాను. ఎవరైతే కనుక ఆగస్ట్ నెలకి సంబంధించి స్వామి వారికి సేవ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా రేపు ఉదయం 11 గంటలకు జనరల్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతి బుక్ చేసుకోగలరు. 12 గంటలకి నవనీత సేవ, 1 గంటకి పరకామణి సేవ మీరందరూ బుక్ చేసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఇది కాకుండా మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొండపైన విపరీతమైన రద్దీ అనేది అయితే భయంకరంగా ఉంది. మీరు ఇక్కడ చూసారా, నిన్నటి రోజు 25వ తారీఖున 83,866 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అలాగే 24వ తారీఖున 70,000 మంది, అలాగే 22వ తారీఖున 80,000 మంది, 21వ తారీఖున 80,000 మంది. ఇవన్నీ కూడా మీకు అఫీషియల్ రికార్డింగ్స్ అండి. ఒక రకంగా చెప్పాలంటే 1,00,000 మంది పైగానే ఒకరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితిలో ఎవరైనా కనుక రాబోయే మరొక వారం 10 రోజుల్లో తిరుమల కొండకి రావాలి అనుకుంటే దయచేసి మీరంతా తెలుసుకోవాలి, హెవీ రష్. ఇటువంటి పరిస్థితిలో దర్శనం అనేది మీకు దర్శనం టికెట్ లేకపోతే మనకు చాలా కష్టమేనండో, ఆలోచించుకొని రావాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. సో అలాగే చాలామంది జూన్ నెలకి సంబంధించి తిరుమలలో విశేష ఉత్సవాలు ఏమిటి అని నన్ను అడుగుతూ ఉంటారు. వారి కోసం చెప్తున్నానండి. జూన్ 1 నుంచి 5 వరకు కూడా హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ అండి. కొండపైన ఆకాశగంగా అంజనాద్రి దగ్గర జరుగుతుంది. అలాగే జూన్ 2వ తారీఖున మహి జయంతి. జూన్ 19 నుంచి 21 వరకు మీ అందరికీ కూడా జ్యేష్ఠాభిషేకం అండి కొండపైన. అలాగే జూన్ 20వ తారీఖున శ్రీ నాదముని వర్ష తిరు నక్షత్రం అనే ఒక ఉత్సవం చేస్తారు. అలాగే జూన్ 22వ తారీఖున గరుడ సేవ, పౌర్ణమి గరుడ సేవ జరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొండపైన జరగబోతున్నటువంటి జూన్ నెలకు సంబంధించి ఉత్సవాలు. సో మీ అందరికీ అర్థమైంది కదండి. రాబోయే వారం 10 రోజులు ఆలోచించుకొని తిరుమల కొండపైకి రావాలి, ఎందుకంటే భయంకరంగా రష్ ఉందన్నమాట. సో ఈ వీడియో మీరు చూడడమే కాదు 10 మందికి ఉపయోగపడాలంటే మీరు తప్పకుండా షేర్ చేయాలి, లైక్ చేయాలి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను కామెంట్ చేయవచ్చు. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.